అంటే దీంట్లో బంగారు దొరికిందా? ఒకసారి దొరికిందంటారా? ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వచ్చేసి గోరంట్ల కదిరికి వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఇక్కడ భైరవ స్వామి అనే దేవాలయం ఉంది. ఈ భైరవ స్వామి దేవాలయాన్ని కొంతమంది దొంగలు కూల్చేసి ఇక్కడున్న బంగారాన్నంతా తీసుకొని వెళ్ళారంట. అది చూద్దాం రండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఏమంకుల్ చరిత్ర? భైరవుడు అదేందో బంగారు తవ్వి అయినారు అంటారు కదా. అవునా? ఓకే ఓకే. అంటే దీంట్లో బంగారు దొరికిందా? ఎందుకు దొరికింది? ఒకసారి దొరికిందంటారా? ఓకే ఓకే. ఈ మధ్యలోనా ఈ గుడి అంతా తీసేసిండ్రే? పెద్ద గుడి ఉన్నా, పెద్ద మారేం కూడా భైరవుని గురా. ఈడ పెద్ద భైరవుని గుడి ఉంటే ఈ గుడినంతా తీసేసి కింద ఒక బిందె, బంగారు బిందె దొరికిందట ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి ఇక్కడ గంగిరెడ్డిపల్లి కదే, గంగిరెడ్డిపల్లి. ఇక్కడ గోరంట్ల నుండి గంగిరెడ్డిపల్లికి వెళ్ళే దారిలోనే ఇక్కడ భైరవుని గుడి ఉంది, చిన్న భైరవుని గుడి. ఇది పెద్దగా ఉందంట. దీనంతా పడగొట్టేసి లోపల ఒక బంగారు బిందె దొరికిందట, తీసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి ఇప్పుడు చిన్నగా ఇది రాళ్లతో గుడి అనేది ఏర్పాటు చేసినారు. ఇక్కడ చూడొచ్చు మనము. ఇది కూడా అడవి పక్కనే ఉండేది, మెయిన్ రోడ్ పక్కనే. ఇక్కడంతా ఇక్కడ కొండలు అడవులు మొత్తం అంతా ఇదంతా చూడండి. ఆ పక్కన ఈ పక్కన కొండలు, మధ్యలో రోడ్డు ఉంది. ఇక్కడ పక్కన మనకి కదిరికి వెళ్ళడానికి, కదిరికి గోరంట్లకు వెళ్ళడానికి రోడ్డు ఉంది. తూట్రాయి ఉంది కదా ఇక్కడ పక్కన. ఆ తూట్రాయి పక్కనే ఈ ప్లేస్ అనేది ఉండేది, భైరవ స్వామి. ఇదంతా పెద్దగా ఉందంట టెంపుల్ మొత్తం అంతా. దీనంతా దొంగలు పడగొట్టేసి దీంట్లో ఉండే బంగారునంతా తీసుకునేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ విధంగా మట్టి అనేది కప్పి ఇక్కడ చిన్నగా గుడి ఏర్పాటు చేసుకుని చిన్నగా పూజ అనేది చేస్తున్నారు. చూడండి, ఇక్కడంతా బంగారం ఉందంటే బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయినారు. ఇదంతా గోడున్నా, ఇదంతా గోడున్నంట. గోడంతా తీసేసి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయినారు ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి కదిరి గోరంట్లకి వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్. ఇక్కడ తూటరాయి చూడండి. తూటరాయికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.